ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావు? ఎవరు చెప్తే చేస్తున్నావు? మర్యాదగా చెప్పు. పున్నమి 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 చెప్తే ప్రాణాలతో వదిలేస్తాను, లేదంటే నా చేతుల్లో చచ్చిపోతావు. చెప్పు. చెప్తా 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 చెప్పు. అది చెప్పు. నీకు నిజం తెలిస్తే బాధపడే వాళ్లలో మయూక కూడా ఉంది. మయూక బాధపడ్డం నాకు అస్సలు ఇష్టం లేదు. నిజం తెలుసుకుని నేరుగా వెళ్ళి మీ నాన్నమ్మకి చెప్తావు. మీ నాన్నమ్మ ఏం చేస్తుంది? నా ఇంట్లో ఉండి నన్నే చంపాలని చూస్తున్నారని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. అప్పుడు అగ్నిదేవంకులు వైదికాంటితో పాటు నా మయూక కూడా రోడ్డున పడుతుంది. నా మయూక రోడ్డున పడితే నాగతేమవుతుంది? అందుకే మయూక వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కాపాడుకుంటూ వస్తున్నాను. నేనుండగా మయూక ఫ్యామిలీకి ఏ కష్టమూ రానివ్వను. ఇక నుంచి వెళ్ళిపోవడం బెటా. పున్నమి పున్నమి లే పున్నమి, ఏమైందమ్మా? పున్నమి 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 ఏమైంది పున్నమి? ఎలా పడ్డావు? అమ్మా, కిరీటం విషయంలో కంసాలని గుండుతో కొట్టినవాడు, నానమ్మని కొట్టినవాడు ఇప్పుడు నిన్ను కూడా కొట్టబోయాడమ్మా. వాణ్ణి నేను పట్టుకుందాం అనుకునే లోపు నన్నెవరో తల మీద గట్టిగా కొట్టారమ్మా. అయ్యో, ఏదో పేరు కూడా చెప్పబోయాడమ్మా. ఇంతలో ఎవరో వచ్చారమ్మా. వాడెవడో పట్టుకోవాలమ్మా. పెద్దమ్మ గారికి నేను నిజం చెప్పబోతున్నానని తెలుసుకున్న అగ్నిదేవ్ నా మీద పగ సాధిస్తాడు. సాధ్యమైనంత త్వరగా ఈ విషయాన్ని పెద్దమ్మ గారికి చెప్పేయాలి. నాకేదైనా అయితే ఈ నిజం నాతో పాటు సమాధైపోతుంది. అదే గనక జరిగితే నా పున్నమి జీవిత కాలం ఇలాగే అవస్థలు పడుతూ వాళ్ళ దగ్గర పని మనిషిలాగానే బ్రతకాల్సి వస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. పెద్దమ్మ గారు ఎప్పుడు స్పృహలోకి వస్తే అప్పుడే నిజం చెప్పేస్తాను. అమ్మా, ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, నువ్వు పద రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.